ఇక్కడ మేడం జకీరన్న నా పేరు జకీర్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని. నావి 2 ప్రశ్నలు మేడం. చెప్పండి. తెలంగాణ రాజకీయాల్లో మీకు ప్రధానమైన విలన్ ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఈజ్, మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప తెలంగాణలో సామాజిక న్యాయం రాదా? అన్న ఒక్కటి, తెలంగాణ ప్రజలకు ఎవరు విలనో వాళ్ళే నాకు విలన్. నాకు ప్రత్యేకంగా ఎవరు శత్రువులు ఉండరు, నాకు ఎవరు విలన్లు లేరు. సరే, పాత పార్టీ ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు అధికారంలో కేంద్రంలో ఉన్న పార్టీ ఇబ్బంది పెట్టినా, అది నా పర్సనల్ ఇష్యూ తప్ప అది ప్రజల ఇష్యూ కాదు. ప్రజల కోసం ఒక పొలిటికల్ పార్టీ పెట్టి నేను బయటకు వచ్చినప్పుడు న్యూట్రల్గా, చాలా న్యాయబద్ధంగా, ధర్మంగా ప్రజలకు ఎవరు విలనో వాళ్ళనే నా విలన్గా చేసుకొని పనిచేయాలి తప్ప నాకు పర్సనల్ ఎజెండా ఉండకూడదు, ఉండబోదు. అదొకటి. రెండవది, సామాజిక న్యాయం అనేటటువంటిది తెలంగాణలో ఇవాళ జరుగుతున్న పంచాయతీ కాదు. 250 ఏళ్ళు 300 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం. అన్ని సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నా మనకు పాక్షిక విజయాలు దక్కినాయి. అది కూడా అంబేద్కర్ దయ వల్ల, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రావడం వల్ల కొంత ముందడుగు పడ్డది. కానీ అదే టైంలో బీసీలకు కూడా కాన్స్టిట్యూషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కాకుండా బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెట్టి ఉంటే అసలు ఇప్పుడు లొల్లే లేకపోతుండే. కానీ అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఫైట్ చేయాల్సిందే. మనం 79 సంవత్సరాల ఇండిపెండెన్స్లో ఇన్వర్టెడ్ లా నడుస్తుంది దేశంలో తప్పితే మెజారిటీది లాగా నడుస్తలేదు. సో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అది సామాజిక న్యాయ తెలంగాణ సాధనలో వన్ ఆఫ్ ద మేజర్ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాం. కేంద్రంలో నేను ఇది ఇప్పుడు కాదన్న, దాదాపుగా 8 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, ఇక్కడ వచ్చేది కాదు. అక్కడ కేంద్రంతో ఖచ్చితంగా కొట్లాడతాం, సాధించేదానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి కవిత గారు. అది Thank you. ఫోర్స్ఫుల్ కాదు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.